ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి నమస్కారాలు. నా పేరు వాసంతి. నేను మా సార్ ఇద్దరం కూడా 2007లోనే ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. ప్రపంచ మానవాళికి సంజీవని వంటిది ధ్యానం. అంటే ఫస్ట్ మనము ధ్యానం విలువ తెలుసుకోవాలి. ఇది కోహినూరు వజ్రం అయితే దీన్ని రాయని జారవిడుచుకుంటున్నారు. దాని విలువ తెలుసుకొని దాన్ని పట్టుకున్నట్టయితే మనము మానము. మరి ధ్యానము, ధ్యాన ప్రచారము రెండు కూడా నా జీవితంలో ఒక భాగమైనవి. నేను హై స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. ప్రతిరోజు పిల్లలకి ధ్యానం చేపించటము, ధ్యానం యొక్క విలువను తెలియచేయడం జరుగుతుంది. అట్లానే ఎక్కడ స్కూళ్ళు, కాలేజీలు ఎక్కడ పిలిచినా కూడా, ఏ ఊర్లో ధ్యానం క్లాస్ చెప్పమని పిలిచినా కూడా నేను నో అని చెప్పడం అనేది ఉండదు. ఎక్కడ పిలిచినా వెళ్తూ ఉన్నాము. మరి ఆ పిల్లలకి ఆ ధ్యానం అనే విత్తనం అందజేస్తే వాళ్ళు దాన్ని జీవితంలో ఎప్పుడైనా సరే ఉపయోగించుకుంటారు. నా స్టూడెంట్ ఒక అమ్మాయి బీటెక్ చదువుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో నేను హై స్కూల్లో ఉన్నప్పుడు చెప్పిన ధ్యానం గుర్తొచ్చి నాకు ఫోన్ చేస్తే అప్పటి నుంచి నేను ఆ అమ్మాయిని మా గ్రూప్లో యాడ్ చేసుకొని గైడెడ్ మెడిటేషన్ చేపిస్తే ఆ అమ్మాయి ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి చక్కగా బీటెక్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మంచి జాబ్ చేస్తుంది. అంటే మనము దాని ఎక్కడికి పోదు, చేసిన కృషి ఎక్కడికి పోదు. చేయవలసింది చేస్తుంటే పొందవలసింది పొందుతాం. అట్లానే 2 పిరమిడ్ల నిర్మాణంలో కూడా నేను పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ 2 మెగా శాకాహార ర్యాలీల్లో కూడా నా వంతు పాత్ర నేను పోషించాను. సాయంత్రం స్కూల్ నుంచి వస్తూ ప్రతి టీచర్ని కలిసి, రోజుకు ఒక 10-20 మంది టీచర్లను కలిసి వాళ్ళ స్కూల్లో టీచర్లందరినీ ఇన్వైట్ చేయమని ఈ శాకాహారం గురించి, ధ్యానం గురించి తెలియజేయడం జరిగింది. మా అబ్బాయి మ్యారేజ్ అప్పుడు కూడా వెడ్డింగ్ కార్డు ఇచ్చిన ప్రతి చోట కూడా పిఎంసి ఛానల్ చూడండి, ఈ ధ్యానం గురించి అని ధ్యాన ప్రచారం చేయడం అనేది జరిగింది. మరి ఇప్పటిదాకా నిరంతరము ఈ ధ్యాన ప్రచారంలోనే ఉన్నాను. అదే నా యొక్క లైఫ్ ధ్యేయమని నేను గుర్తించాను. ఇప్పుడు కూడా జరగబోయేటటువంటి 2025లో కూడా ప్రతి నెల నాకు పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానము, ఒక పిరమిడ్లో క్లాసు 3 ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా వేరే ఆదివారం ఉంటే అది ఎవరు పిలిచినా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు విజయభాస్కర్ రెడ్డి గారికి, ట్రస్ట్ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.